I write to my brother every week. దాని కింద who wrote that letter? Who wrote that letter? సో బోర్డు లేదు కాబట్టి మీరు అందుకే 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద బోర్డు ఉంటే కొద్ది ఫాస్ట్గా చెప్పుండేవారు. అందుకే మీరు విసుగుపోవద్దు, ఏంటి ఎంత స్లోగా చెప్తున్నారు అని. బోర్డు లేదన్నమాట. The simplest use, once again I will repeat. The simplest use of a verb is to make a statement of fact or ask a question. As I write to my brother every week. Adok sentence. Who wrote that letter? Adaka sentence. First the A type of sentence. The A type of sentence. Types of sentence అనేది రాదు. ఏంటమ్మా? Fact. Very good. Fact. Types of sentence లో ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు కదా. సెంటెన్స్ టైప్స్ చెప్పండి. ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ ఒకటే. ఇంపరేటివ్ వేరు. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థం. ఎస్. సో అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్ అనమాట. ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఫ్యాక్ట్ అయితే, నిజమైతే అది అసర్టివ్ సెంటెన్స్. ఏమా? సో ఇక్కడ ఇచ్చాడు, ద సింపులెస్ట్ యూజ్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ టు మేక్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ క్వశ్చన్. యాజ్ అంటే ఈ విధంగా ఉంది అని. ఐ రైట్ టు మై బ్రదర్ ఎవ్రీ డే హూ రైట్ దట్ లెటర్. అంటే ఒక వెర్బ్ తాలూకా ఉపయోగం ఏమిటంటే, ఇక్కడ రాసిన దాన్ని బట్టి ఒక వెర్బ్ తాలూకా ఉపయోగం ఏమిటంటే, స్టేట్మెంట్ని తయారు చేయడానికి. మేక్ అన్నాడు కదా, ఈజ్ టు మేక్. స్టేట్మెంట్ని తయారు చేయడానికి, క్వశ్చన్స్ తయారు చేయడానికి వెర్బ్ అనేది ఉపయోగపడుతుంది. వెర్బ్ ఎందుకు ఉపయోగపడుతుంది? వెర్బ్ దేనికోసం? స్టేట్మెంట్ తయారు చేయడానికి. అక్కడ రాశాడు కదా, ద సింప్లెస్ట్ యూజ్ ఆఫ్ ఎ వెర్బ్ ఈజ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ ఆస్క్ ఎ క్వశ్చన్. అందుకు మీరు చెప్పాలి ఎవరైనా అడిగినప్పుడు, వెర్బ్ దేనికి ఉపయోగపడుతుందంటే, ద వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ సెంటెన్స్, ఏ స్టేట్మెంట్, ఏ క్వశ్చన్. అది క్లియర్గా అర్థమైంది అక్కడ. ఐ రైట్ టు మై బ్రదర్ ఎవ్రీ వీక్ అని ఉందా, అక్కడ వెర్బ్ ఏంటి? రైట్. ఆ వెర్బ్ ఆ సెంటెన్స్ని తయారు చేయడానికి పనికొచ్చింది కదా. అలాగే హూ రోట్ దట్ లెటర్, వెర్బ్ ఏమిటి అందులో? రోట్. ఆ రోట్ అనే వెర్బ్ ఆ క్వశ్చన్ తయారు చేయడానికి పనికొచ్చింది కదా, అదన్నమాట. నెక్స్ట్ రైట్. బట్ బ్యూటీ, బట్
A verb may also be, but a verb may also be used to express, but a verb may also be used to express, 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 used to, used to express a command, 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 సెమీకోలన్ అంటే ఫుల్ స్టాప్ కామా, కిందని ఫుల్ స్టాప్ పైన కామాలు అన్నమాట, సెమీకోలన్. యాజ్, యాజ్, స్మాల్ ఏఎస్, యాజ్ కామ పెట్టి, రైట్ నీట్లీ, డబ్ల్యూ కిందని WRITE, రైట్, నీట్లీ, NEATLY, నీట్లీ, NEATLY, రైట్ నీట్లీ, అంతే, ఫుల్ స్టాప్. చూసారా ఇక్కడ ఏ వెర్బ్ మే ఆల్సో బి యూజ్డ్, ఉపయోగపడుతుంది కమాండ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. రైట్ నీట్లీ అన్నాం, లైక్ గో అవుట్ ఫ్రమ్ హియర్, గో అవుట్, కమ్ హియర్, డూ దట్ వర్క్, ఇలా కమాండ్. ఈ కమాండ్ని ఇక్కడ వెర్బ్ ఏమిటి? రైటే. ఈ రైట్ అనే వెర్బ్ కమాండ్ని సూచిస్తుంది, ఆ సెంటెన్స్ కమాండ్ని సూచిస్తుంది. కమాండ్ అంటే ఆర్డర్. నెక్స్ట్ రాయండి మళ్ళీ, ఆర్, ఆర్ ఏ వెర్బ్ may be used to express, may be used to express, used, may be used to express a mere supposition, mere, mere supposition, 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 semicolon, full stop, comma. As, as, కింద రాయండి, ఇఫ్ ఐ వర్ యు, ఇఫ్, ఐ వర్ యు, IWERE, వర్, ఇఫ్ ఐ వర్ యు, YOU, ఇఫ్ ఐ వర్ యు, కామా, WERE, వర్, ఇఫ్ ఐ వర్ యు, కామా, I would not do it. I would not do it. WOLD, would. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందాకటిది కమాండ్ చెప్పాను కదా, ఇప్పుడు ఏ వెర్బ్ మే బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ మియర్ సపోజిషన్. మియర్ అంటే సుమారుగా, సపోజిషన్ అంటే సపోజ్ అంటాం కదా, మనం వాడుతూ ఉంటాం, బహుశా, సపోజ్, బహుశా, అలా సెన్స్ వస్తుంది ఆ సెంటెన్స్. చూడండి, ఇఫ్ ఐ వర్ యూ అంటే ఏంటి? ఒకవేళ నువ్వే నేనైతే, అంటే నీలా నేనుంటే అని. వర్ అంటే ఉండడం కదా, నీలా నేనుంటే
ఐ వుడ్ నాట్ డూ ఇట్, ఆ పని నేను చేయను. అంటే వాడు ఏదో తప్పని చేశాడు. ఇఫ్ ఐ వర్ యూ అంటే నువ్వే నేనై ఉంటే ఐ వుడ్ నాట్ డూ ఇట్, నేను ఆ పని చేయను. అంటే సపోజ్లా ఉంది కదా అక్కడ, సపోజ్, బహుశా, అందుకే పైన మనం క్లియర్ సపోజిషన్ అని రాశారు మీరు. ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా. ఇంతవరకు మనుషులు మూడ్ అని హెడ్డింగ్ పెట్టారు, మీరు ఈ వాక్యాలు చెప్తున్నారు అని చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్లో ఐ రైట్ టు మై బ్రదర్ ఎవ్రీ వీక్ అనే సెంటెన్స్లో ఫ్యాక్ట్ తయారు చేసింది వెర్బ్. హూ వ్రోట్ దట్ లెటర్లో వ్రోట్ అనే వెర్బ్ క్వశ్చన్ తయారు చేసింది. ఇక్కడ కమాండ్లో రైట్ నీట్లీలో ఆర్డర్ తయారు చేసింది. ఇక్కడ సపోజిషన్, బహుశా, ఇఫ్ ఐ వర్ యూ అంటే ఇక్కడ వర్ అనేది వెర్బ్, అంతే కదా, ఉండెను. ఐ వుడ్ నాట్ డూ ఇట్, డూ కూడా ఇక్కడ వర్ అనేది తయారు చేసింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్గా. ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క వెర్బ్ తాలూకా మూడు మారిందా మారలేదా? ఎస్, దాన్నే మూడ్ అని అంటాం. అంటే నీ మూడ్ ఎలా ఉందరా అని అంటుంటాం. అదే ఇంగ్లీష్లో కూడా మూడ్ అనేది ఉంది గ్రామర్లో. అయితే ఇది ఎక్కడ ఉపయోగపడుతుందండి మాకు, ఇది అవసరమా అని మీకు డౌట్ రావచ్చు. ఫ్యూచర్లో అవసరం ఇది. ఎక్కడంటే ఒక వాక్యం ఇచ్చేస్తాడు, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డూ ఇట్ కానీ రైట్ నీట్లీ అని కానీ ఇచ్చి అబో సెంటెన్స్ ఆర్ ఇన్ విచ్ మూడ్ అని అడుగుతాడు. ఏ మూడ్లో ఉంది అని. అప్పుడు మీరు కమాండ్ మూడు, మియర్ సపోజిషన్ మూడు, ఫ్యాక్ట్, స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ మూడు, క్వశ్చన్ మూడు అని రాస్తే తప్పు. వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశాడు సాయి. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ప్రతి దానికి. ఇప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, క్వశ్చన్, దానికి ఒక పేరు ఉంది. ఆ మూడికి ఒక స్పెషల్ పేరు ఉంది. కమాండ్కి అంటే రైట్ నీట్లీ, గో అవుట్ ఫ్రమ్ హియర్, కీప్ క్వైట్, ఇలాంటివి. ఈ వీటిలో ఉండే వెర్బ్స్కి వాటి యొక్క మూడికి ఇంకొక పేరు ఉంది. అదే ఇప్పుడు మీరు రాసుకోబోతున్నారు. ముందు డెఫినేషన్ రాయండి, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ మూడ్కి వెళ్దాం. ఓకే, రాయండి. దీస్ THESE, these different moods, DIFFERENT, these different moods, MOODS, these different moods are manners, MANNERS. These different moods are manners in which these different moods are manners in which a verb may be used to express an action are called moods. MOODS.
ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే డెఫినేషన్ కాదు, ఒక స్టేట్మెంట్ చెప్తాను, నెక్స్ట్ ఇంక డెఫినేషన్ చెప్తా. దీస్ డిఫరెంట్ మోడ్స్ ఆర్ MODES, డిఫరెంట్ మోడ్స్, ఓ కొట్టియండి, MODES, మోడ్స్ ఆర్ మేనర్స్, MANNERS. ఇలాంటి మోడ్స్ మేనర్స్ని వెర్బ్లో మనం ఒక పనిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అలాంటి వెర్బ్స్ని మూడ్స్ అని అంటారు. ఇప్పుడు డెఫినేషన్ రాసుకోండి. DEF అది ఓన్లీ స్టేట్మెంటు. ఇప్పుడు DEF ఏం రాస్తారంటే, మూడ్ ఈజ్ ద MOOD. మూడ్ ఈజ్ ద మోడ్, MODE, ఆర్ మేనర్. మూడ్ ఈజ్ ద మోడ్, MODE, మోడ్ ఆర్ మేనర్, MANNER. manner in which the action ACTION denoted, DENOTED, denoted by the verb, is represented. IS represented అంటే ఇక్కడ క్లియర్గా అంటే ఫుల్ స్టాప్. మూడ్ ఈజ్ ద మోడ్ ఆర్ మేనర్ ఇన్ విచ్ ద యాక్షన్ డినోటెడ్ బై ద వెర్బ్ ఈజ్ రిప్రజెంటెడ్. అంటే వెర్బ్ చేత ఒక పని రిప్రజెంట్ చేయబడెను. వెర్బ్ చేత ఒక పని ప్రతిపాదించబడెను. ఆ వెర్బ్ చేత ఒక పని ప్రతిపాదించబడినప్పుడు ఆ సెంటెన్స్ తాలూకా మోడు ఆర్ మేనర్ని మూడ్ అంటారు. ఇంకా ఇంత క్లియర్గా ఇంకా బోర్డు ఉంటే ఇంకా మీకు క్లియర్గా చెప్తా. క్లాస్ రూమ్లో అయితే తెలుగు వాడను, మీకోసం వాడుతున్నా. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. పిల్లలకి అర్థమైనా అర్థకపోయినా ఇంగ్లీషే. I continuously use English only in my classroom. ఓకే, ఇప్పుడు మీరు మూడ్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందా? మూడ్ అంటే మోడు ఆర్ మేనరు ఇన్ ఏ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో వెర్బు వాడడం వలన ఆ సెంటెన్స్ తాలూకా భావం ఎలా ఇస్తుందో, మేనరిజం ఎలా ఉందో, మేనర్ అది ఫ్యాక్ట్లా ఉందా, లేదా క్వశ్చన్లా ఉందా, లేదా కమాండ్లా ఉందా, లేదా సపోజిషన్లా ఉందా. ఈ సపోజిషన్ 7th క్లాస్లో ఇచ్చాడు. ఇప్పుడు అది ఉపయోగపడింది. 7th క్లాస్లో సపోజిషన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళకి మూడ్ అని చెప్పకుండా డైరెక్ట్గా చెప్పేశాడు సపోజిషన్. ఇఫ్ ఐ వర్ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. అంటే ఇవన్నీ అన్రియల్ అనమాట, రియల్ కావు అవి. ఇఫ్ ఐ వర్ బర్డ్, నేను పక్షిని అయితే ఎగురుతాను. నేను పక్షిని కాదు కదా, నేను ఎప్పుడు ఎగురుతాను అంటే అన్రియల్ లేదా అన్ఫుల్ఫిల్డ్, ఫుల్ఫిల్ కానివి ఇవి. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్పి
structure. There are three moods in English. THRE. There are three, THREE, three moods in English. One, indicative, IN, DI, CA, TIVE, indicative. There are three moods, MOODS, in English. One, indicative, INDI, CATIVE, indicative. Two, imperative, IMPE, RATIVE, imperative. Moodu, third one, subjunctive, SUB, JUN, CTIVE, subjunctive mode. Okay, is it clear? How many types of moods we have in English? Yes. Three types. Three types. What are they? Indicative mode, imperative mode, They are indicative mood, imperative mood, సబ్జెక్టివ్ మోడ్. ఓకే, నెక్స్ట్ వీటి గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ మూడ్స్ గురించి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇండికేటివ్, ఇంపరేటివ్, సబ్జెక్టివ్ మూడ్స్ గురించి క్లియర్గా నేర్చుకుందాం.